ఈ వీడియోలో విజయ్ సేతుపతి గారు నటించిన విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. పార్ట్ 1 ఆల్రెడీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు. విడుదల 2 వస్తుందంటే చాలా మంది రీక్యాప్ కూడా వేసి ఉంటారు. విడుదల 1 అయితే నాకు చాలా ఇష్టం భయ్య. సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్తో తర్వాత ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళా. మూవీ డ్యూరేషన్ అయితే టోటల్ 2 hours 50 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి పెరమాళ్ళు లాస్ట్లో సూర్యకి దొరికిపోయిన తర్వాత మరి ఏం జరిగింది, పెరమాల్ తప్పించుకున్నాడా లేదా, అసలు ఈ పెరమాళ్ళు ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే విడుదల పార్ట్ 2. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య. పాజిటివ్స్ వచ్చేసి వెట్రీ మామూలుగా తీయలేదు. ఆ రైటింగ్స్ కానీ డైరెక్షన్ పరంగా కానీ బాబా చాలా బాగా చూపించాడు భయ్య. విడుదల పార్ట్ 1 నేనైతే థియేటర్లో గట్రా చూడలేదు, ఓటీటీలో చూసా. ఇది మాత్రం థియేటర్లో మిస్ అవ్వకూడదని వెళ్ళాను. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యా. వెటర్మరీ డైరెక్షన్ పరంగా కానీ ఆ రైటింగ్స్ పరంగా కానీ చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ ఒకటి, విజువల్స్ ఒకటి, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. మంచి ఇంటెన్స్గా అనిపిస్తుంది అనమాట. అంటే మెయిన్ ఆ ఫారెస్ట్లో జరిగే షూట్స్ కానీ అండ్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది చాలా బాగా చూపించారు భయ్య. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి. అండ్ బీజిఎం వైజ్ కానీ సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ చెప్పనవసరమే లేదు. విజయ్ సేతుపతి గారు చించి అవతల పడేశారు. చాలా బాగా చేశారు భయ్య. అంటే ఇప్పటిదాకా చేసిన పర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో అయితే ఇంకో రేంజ్లో అయితే చేశారు. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ స్టార్ట్ టు ఎండ్ మూవీ అంతా తీసుకెళ్లిన విధానం ఏదైతే ఉందో పార్ట్ 1కి ఎక్కడైనా తగ్గుద్దా లేక ఏదైనా డైవర్ట్ అయిపోతారా, దానికి వచ్చిన క్రేజ్ ప్రకారం చూసుకుంటే ఏమైనా స్టోరీలో ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయా అన్న ఫీల్తో అయితే చూసాను నేను. బట్ ఒకటే హోప్, వెట్రిమారన్ గారు ఆయన అక్కడ ఎవరున్నారు, ఎంత పెద్ద యాక్టర్ ఏంటని ఏం పట్టించుకోరు. ఆయన స్టోరీని నమ్ముకుంటారు. స్టోరీకి ఏది కావాలో అదే తీస్తారు. ఇందులో కూడా అంతే భయ్య. స్టోరీ ఎక్కడా డైవర్ట్ అవ్వదు. చాలా నీట్గా ఏ పాయింట్ని అయితే ఫస్ట్ పార్ట్లో చూపించారో అదే పాయింట్ని కంటిన్యూ చేస్తూ మంచిగా చూపించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ అండ్ జైలు నుంచి తప్పించుకునే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన విధానం కానీ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మంచిగా చూడొచ్చు. నెగిటివ్స్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇంకొంచెం డ్రాగ్ చేశారా అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఎందుకంటే 2 hours 50 minutes రన్ టైం ఉన్న మూవీ ఫస్ట్ 20 to 30 minutes బాగానే అనిపిస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ వేరే వెళ్తుంది. తర్వాత చాలా వరకు కూడా డైవర్ట్ అవుతుంది అనమాట మూవీ అంతా కూడా. కాకపోతే అదంతా ఇంపార్టెంట్ కాదంటలే, కానీ చాలా డ్రాగ్ చేశారు. అంటే అన్వాంటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటే బోర్ కొట్టుద్ది అనమాట. అండ్ ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ కూడా సాంగ్స్ బాగుంటాయి, కానీ మూవీలో చూడడానికి అంత ఇంపాక్ట్ అయితే లేవు భయ్య. విజువలైజ్ పరంగా అయితే కొంచెం బోర్ కొట్టింది చూస్తున్నంత సేపు కూడా. అవి కూడా లేకపోయింటే బాగుంది అనిపించింది. అండ్ డిఏజింగ్ టెక్నాలజీ ఒకటి యూజ్ చేశారు, అది కొంచెం హార్డ్గా అనిపించింది. అండ్ చాలా చోట్ల కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ గట్రా యూజ్ చేస్తారు, అవంతా కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే తెలిసిపోతుంటుంది అనమాట, న్యాచురల్గా అనిపించలేదు. మెయిన్ సూర్య క్యారెక్టర్ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా సూర్య క్యారెక్టర్ అండ్ పెరుమల్ క్యారెక్టర్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. సెకండ్ పార్ట్ మాత్రం ఓన్లీ పెరుమల్నే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు ఆ మోటివ్ కోసం గట. సూర్యని అయితే పక్కన పెట్టేశారు భయ్య. గట్టిగా 2-3 సీన్లు తప్ప అంతకు మించి అయితే ఏం లేవు. ఆ క్యారెక్టర్ కొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకైతే. నేనైతే దానికి డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చెప్పాలంటే వెల్ మేడ్ పార్ట్ 2 భయ్య. పార్ట్ 1 చూసి ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఆ మూవీ నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, నచ్చుద్ది, డౌట్ లేదు. కొంచెం రన్ టైం ఎక్కువ ఉంటుంది, కొన్ని బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే మూవీ బాగుంటుంది, చూడొచ్చు చక్కగా థియేటర్కి వెళ్ళి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్.